దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. లూకా సువార్త 18వ అధ్యాయం. లూకా రాసిన సువార్త 18వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదువుకుందాం. లూకా రాసిన సువార్త 18వ అధ్యాయం 14వ వచనం. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకొనివాడు తగ్గింపబడుననియో, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడుననియో చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ చదవబడిన వాక్యాన్ని మనము జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. మన ప్రభు ఏం చెప్తున్నాడంటే, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీకు హెచ్చింపు కావాలా, తగ్గింపు కావాలా? బాగా అర్థం చేసుకుని మీరు చెప్పండి. మీరు జీవితంలో అన్ని విషయాల్లో బాగా ఎదిగి ఫలించి అభివృద్ధి పొందాలని ఆశిస్తున్నారా? దేవుని ఆశీర్వాదాలు నిండుగా పొందుకొని బాగా దీవించబడాలని, హెచ్చింపబడాలని ఆశిస్తున్నారా? చెప్పండి. ఆశిస్తున్నారా లేదా? గట్టిగా చెప్పండి. ఆశిస్తున్నామని గట్టిగా చెప్పాలి. మరి మీరు హెచ్చింపబడాలని మీరు ఆశిస్తే మిమ్మల్ని మీరు ఏం చేసుకోవాలి? మీ ఆత్మీయ జీవితంలో మీరు ఏం చేసుకోవాలి? మిమ్మల్ని మీరేం చేసుకోవాలి? తగ్గించుకోవాలి. దేవుని దృష్టిలో మీరు తగ్గించుకోవాలి. మనుషులందరి దృష్టిలో కూడా మీరు తగ్గించుకోవాలి. మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలి. దేవుని దృష్టిలోనూ తగ్గించుకోవాలి, మనుషుల దృష్టిలో కూడా తగ్గించుకోవాలి. అలా మీరు తగ్గించుకున్నప్పుడు ఆకాశమందున్న దేవుడు మీ తగ్గింపును చూసి ఆయన ఏం చేస్తాడు? మిమ్మల్ని చెప్పండి చెప్పండి ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు, హెచ్చిస్తాడు, హెచ్చిస్తాడు. హల్లెలూయా చెప్పండి. కాబట్టి ఎవరైతే తగ్గించుకుంటారో వాళ్ళని దేవుడు హెచ్చిస్తాడు. నేనే గొప్ప, నా అంతటి వాడు లేడు, నా అంతటి ఇది లేదు అని మనం గనక హెచ్చించుకుంటే దేవుడు చూసి ఒకరోజు నిన్ను తగ్గిస్తాడు. అప్పుడు నువ్వు దీన స్థితిలోకి వెళ్ళిపోతావు, కనుమరుగైపోతావు. అదే దేవుని దృష్టిలో నిన్ను నువ్వు తగ్గించుకుంటే దేవుడు నిన్ను ఉన్నతంగా హెచ్చిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఈ సత్యాన్ని కొంచెం లోతుగా ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నెబుకద్నెజరు అనే ఒక చక్రవర్తి ఉన్నాడు. ఈ నెబుకద్నెజరు పేరు చెప్పండి. నెబుకద్నెజరు పలకడం రావట్లేదా? ఈ నెబుకద్నెజరు అనే రాజు, ఆ చక్రవర్తి ఎంత గొప్పవాడంటే ప్రపంచమంతటికి ఆయన చక్రవర్తి. ప్రపంచమంతటికి అంటే ఆ దేశం, ఈ దేశం, ఆ భూమి, ఈ భూమి, సముద్రం అవతల, సముద్రం యువతలనిలే, ప్రపంచమంతటికి, భూమి అంతటికి మహారాజుగా, చక్రవర్తిగా ఉన్నాడు. ఎవరో? నెబుకద్నెజరు. అంటే ఎంత గొప్ప వ్యక్తి ఒక్కసారి ఆలోచించండి. ఆ వ్యక్తి ప్రపంచమంతటికి రాజుగా ఉన్నాడు. మరి చుట్టుపక్కల రాజ్యాలందరూ ఇతనికి లోబడాలా, ఇతనికి పన్ను కట్టాలా, ఇతను చెప్పినట్టు వినాలా, ఇతను ఏ రూల్ పాస్ చేస్తే వాళ్ళ రాజ్యములో వాళ్ళది రూలు పాస్ చేయాలా.
ప్రపంచమంతటికి రాజుగా చక్రవర్తిగా ఉన్నటువంటి ఈ నెబుకద్నెజరు ఒక్కసారి చూడండి, ఆలోచించండి. అతని యొక్క ఏ విధంగా అతను ఉంటాడనేది ఆలోచించండి. అటువంటి వ్యక్తి, వినండి బాగా, అటువంటి వ్యక్తి ఒక రోజు అతను అనుకున్నాడు, అబ్బా, ఐ ఆమ్ ద కింగ్ ఆఫ్ ద వరల్డ్, నేను ఈ ప్రపంచానికి రాజుని, ఈ ప్రపంచానికి రాజుని. నేనేది చెప్తే అది జరుగుతుంది, నేనేది అనుకుంటే అది జరుగుతుంది. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ నాకు లోబడుతున్నారు. అబ్బా, నేనెంత గొప్పవాణ్ణి, నేనెంత గొప్పవాణ్ణి, నేనెంత గొప్పవాణ్ణి. ఇక నాకు ఎదురు లేదు, ఇక నాకు తిరుగులేదు. ప్రపంచం అంతా నా చేతిలో ఉంది, భూములు అన్ని నా చేతిలో ఉన్నాయి, మనుషులందరూ నా చేతిలో ఉండరు, అన్ని నా చేతిలో ఉండే. అబ్బా, నేనెంత గొప్పవాణ్ణి, నేనెంత గొప్పవాణ్ణి అని అతను గర్విస్తా ఉన్నాడు. గర్వపు మాటలు మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక వ్యభిచారం చేసే వారినైనా దేవుడు క్షమిస్తాడు, కానీ గర్వించిన వారిని దేవుడు ఎప్పుడో, అదేంటి పాస్టర్ గారు, వ్యభిచారం పెద్ద పాపం కదా? పెద్ద పాపమే, కానీ దానికంటే పెద్ద పాపం చెప్పండి, గర్వము, 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 దానికంటే పెద్ద పాపం అది. ఆ విధంగా నెబుకద్నెజరు గర్వించాడు, గర్వపు మాటలు మాట్లాడాడు, గర్వంగా ఉన్నాడు. అతను ఒక రోజు రాత్రి, అబ్బా, నేనే ఈ ప్రపంచానికి నియంతని, రాజుని, నేను చెప్పినట్టు ఏదైనా జరుగుతుంది, ప్రపంచం మొత్తం నా చేతిలో ఉంది, అది ఇదని, ఇక నేను ఈ ప్రపంచానికి దేవుడు లాంటి వాణ్ణి, నేను ఈ ప్రపంచానికి నేనే దేవుణ్ణి, అలాంటి వాణ్ణి అని అతను తను తాను హెచ్చించుకుంటున్నాడు. తన మంచం మీద పడుకొని అప్పుడు దేవుడు అతనితో ఏం మాట్లాడాడంటే, దేవుడు వెంటనే అతనితో ఏం మాట్లాడంటే, ఓ నెబుకద్నెజరు, ఈ ప్రపంచానికి నేను రాజునని నువ్వు గర్విస్తున్నావు కదా, నేనే ఇదంతా చేశాను, వీళ్ళందరినీ గెలిచాను, వీళ్ళందరూ నాకు లోబడుతున్నారని నీవు గర్విస్తున్నావు కదా, ఇదిగో చూడు, ఈ తెల్లవారేసరికి, కోడి కూసేసరికి, తెల్లవారేసరికి నీ దగ్గర ఉన్న వాళ్ళు నిన్ను తరుముతారు, నీ దగ్గర ఉన్న వాళ్ళు నిన్ను తరుముతారు. అప్పుడు నువ్వు ప్రాణాన్ని బిగబట్టుకుని పారిపోతావు, అడవుల్లోకి పారిపోతావు. అప్పుడు నీకు ఆహారం ఏంటో నీకు తెలుసా? ఆకులు, అలుములు, ఆ చెట్టు ఫలాలు, అవి ఇవి తింటూ అక్కడే ఉండాలా. అలా 7 సంవత్సరాలు శాపపు దినాలు అనుభవించాలా. 7 సంవత్సరాల శాపం నిన్ను వెంటాడుతుంది. నువ్వు వానకు తడుస్తావు, ఎండకు ఎండతావు, మంచుకు దడుస్తావు, నీ గోళ్ళు పక్షి గోళ్ళు మాదిరిగా అయిపోతాయి, నీ యొక్క వెంట్రుకలు ఒంటె రోమాలు రంగు మారినట్టుగా నీ యొక్క రోమాలు, జుట్టు మారిపోద్ది, నువ్వు ఒక జంతువులాగా మారిపోతావు. నువ్వు 7 సంవత్సరాల శాపం అనుభవించిన తర్వాత నువ్వు పశ్చాత్తాపడినప్పుడు మళ్ళా నేను నీకు నీ రాజ్యం ఇస్తానన్నాడు. అది దేవుడు మాట్లాడాడు. అది జరిగిన కాసేపటికి ఇక తెల్లవారుతుందనగా 3 గంటలు అవుతుందనగా అతని దగ్గర ఉన్న వాళ్ళే అతన్ని చంపడానికి వచ్చేసారు. అప్పుడు దేవుడు చెప్పింది, ఇక నా మీదకి వచ్చేసిందని అవతల వైపు ఆ తలుపు తీసుకుని పారిపోతా ఉన్నాడు వీధుల్లో పడి. ఎవరితను ప్రపంచానికి రాజు, చక్రవర్తి, ప్రపంచాన్ని ఏలుతున్నవాడు వీధుల్లో పడి పారిపోతున్నాడు. వాళ్ళేంది, ఇతన్ని చంపి ఈ రాజ్యాన్ని మేము సొంతం చేసుకోవాలని అతని కాడున్నోళ్లే. మీకు తెలుసా మనం గర్విస్తే శత్రువులను మన మీద ఎగదోలేదు కూడా. ఎవరు చెప్పమ్మా, ధైర్యంగా చెప్పు. మనం గర్విస్తే శత్రువులను రేపి మన మీద ఎగదోలేదు ఎవరమ్మా? దేవుడు. చాలా ఎవిడెన్సెస్ ఉన్నాయి. అది ఆ సబ్జెక్ట్ చెప్పాలంటే 1 గంట చెప్పాలి.
మనం గర్విస్తే ఓహో ఇదా నీ సంగతి, నీ చుట్టూ శత్రువుల్ని చేసి ఆ శత్రువులు నీ మీద ఎగదోలేటట్టు చేసేది కూడా దేవుడే. దేవుడే. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఈ నెబుకద్నెజరు గర్వించినప్పుడు అతని దగ్గర ఉన్న వాళ్ళని శత్రువులను చేసి అతని మీదకి దేవుడు ఎగదోలేడు. అప్పుడు వాళ్ళు కత్తులు బరిసెలు పట్టుకుని ఈయన చంపేసి మేము రాజు అవ్వాలని ఆయన మీదకు పోయినారు. అప్పుడు అతను ప్రాణం బెగబట్టుకుని ఈదుల్లో పరిగెట్టి 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 అడవిలోకి వెళ్ళిపోయినాడు. ఇక పోయాడురా పోని అనుకుని వాళ్ళు ఏం చేశారు, వెనక్కొచ్చి రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇక అతను అడవుల్లో ఉండిపోయాడు. అడవుల్లో ఏముంది, ఇల్లుందా, వాకిలుందా? ప్రపంచాన్ని ఏలిన రాజు అసలు ఎలా బతికిన వాడు, ఏమైపోయాడు? బంగారు గిన్నెలో నీళ్లు తాగినవాడు, బంగారు కంచంలో అన్నం తిన్నవాడు, అతనికి సేవ చేసేవాళ్ళు ఎంతమంది, ప్రపంచానికి రాజండి. అలాంటి వ్యక్తి 7 సంవత్సరాలు శపించబడ్డాడు. శాపపు సంవత్సరాలు అనుభవించాడు. అన్నం లేదు, నీళ్లు లేవు, ఏమన్నా ఆకులు అలుములు తిని పండ్లు తిని ఆకలి తీర్చుకున్నాడు. గడ్డి మేసాడు. అక్కడ రాయబడి ఉంది, చదివించేదాన్ని టైంలో మీరు చదువుకోండి. దానియేలు గ్రంథంలో ఇంటికి వెళ్ళినాక గడ్డి మేసాడు. గడ్డి ఎవరు మేస్తారమ్మా? పశువులు కదా. మరి రాజు ఆకలి తీర్చుకోవటానికి ఏం చేశాడు? వాడు తండ్రికి విరోధి వెళ్ళిపోయి వాడేం చేశాడు, పందులు తినే పొట్టుని వాడిది. ఆకలి ఏం చేస్తండి, నిద్ర పడకెరగదు కదా, నిద్ర వచ్చేసింది. ఎంత తట్టుకున్నా తట్టుకోవటంలే. ఆడ బురదుందా, ఆడ ఏముందా, అట్లా వాలిపోతారు కదా. అట్లనే ఇతను ఏం చేశాడు, గడ్డి మేసాడు. ప్రియులరా, గడ్డి మేసాడు, గడ్డి తిన్నాడు, మట్టి నాకాడు. ఇవన్నీ అక్కడ ఉన్నాయి. మట్టి నాకాడు అంటే దేవుడు ఎంత గొప్పవాడు ఆలోచించు. గర్విస్తే ఏ విధంగా చేస్తాడో ఆలోచించండి. మట్టి నాకాడు, గడ్డి తిన్నాడు. 7 సంవత్సరాలు అతని గడ్డం పెరిగిపోయి జుట్టు పెరిగిపోయి ఒక జంతువు మాదిరిగా అయిపోయాడు. అంతకు ముందైతే ఒళ్ళు బిసుకేవాళ్ళు, అతనికి ఏమండి మంచిగా అతన్ని అన్ని శరీరం ఒత్తేవాళ్ళు, కాళ్ళు లాగేవాళ్ళు, ఏళ్ళు లాగేవాళ్ళు, ఆయులు పట్టేవాళ్ళు. అతను ప్రపంచానికి రాజండి. అలాంటి వ్యక్తి జంతువు మాదిరిగా అయిపోయాడు. అయిపోయి అతని గోళ్ళు అంట, ఎప్పుడైనా పక్షి గోళ్ళు, నెమిలి గోళ్ళు మీరు చూసారా? ఆ రంగుకు వచ్చేసినాయి. జుట్టంతా పెరిగిపోయి ఒంటి రోమాల మాదిరిగా రంగు మారిపోయింది. అతను ఒక పిచ్చివాడి మాదిరిగా, ఒక జంతువు మాదిరిగా అడవిలో తిరుగుతా ఉన్నాడు. 7 సంవత్సరాలు శపించబడిన దినాలు అతను అనుభవించి 7 సంవత్సరాలు అయిన తర్వాత అప్పుడు అతను ఒక్కసారి ఆకాశం వైపు చూసి, దేవా నన్ను క్షమించయ్యా, ఇదంతా నాది, నేను కట్టించాను, నేను చేశాను, ఇదంతా రాజ్యం నాది, ఇదంతా నాది, బలం నాది, తెలివి నాది, శక్తి నాది, నేనని ఎంతో గర్వించానయ్యా, నన్ను క్షమించయ్యా అని అప్పుడు ఆకాశం వైపు కన్నులెత్తి కళ్ళనీళ్ళు పెట్టుకుని ప్రార్థన చేశాడు. అప్పుడు దేవుడు అతన్ని క్షమించి ఆ యానిమల్, ఆ జంతువుగా మారిపోయిన వ్యక్తికి మళ్ళా రాజ్యాన్ని ఇచ్చాడు. హల్లెలూయా చెప్పండి. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే దేవుడి ప్రపంచానికి ఒక సూత్రాన్ని చెప్పాడు. ఈ ప్రపంచానికి ఒక సూత్రాన్ని చెప్పాడు. ఏంటా సూత్రం అంటే, నిన్ను నువ్వు హెచ్చించుకుంటే దేవుణ్ణి ఏం చేస్తాడు చెప్పండి? తగ్గిస్తాడు.
ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఇది సూత్రము. లెక్కలు చేయాలంటే ఫండమెంటల్ ఫార్ములా ఇది. అలాగే నీవు బతకాలంటే, బట్ట కట్టాలంటే, అభివృద్ధిలోకి రావాలంటే, హెచ్చింపబడాలంటే నువ్వేం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? తగ్గించుకోవాలి, తగ్గించుకోవాలి. కొంతమందికి తగ్గింపు లేదు. నేను బాగున్నాను, అందంగా ఉన్నాను, ఎర్రగా ఉన్నాను, బలంగా ఉన్నాను, చక్కగా ఉన్నాను, చదువుకున్నాను, ఉద్యోగం ఉంది, ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది, తెలివి ఉంది, జ్ఞానం ఉంది, నేను భలే మాటకారిని, భలే ప్లాన్లు వేస్తా, భలే ఇది చేస్తా, అది చేస్తా. ప్రియ దేవుని బిడ్డలారా, నీ తలాంతులను చూసి నువ్వు గర్విస్తే ఇక నిన్ను పుట్టించిన వాడు ఇక నిన్ను చూసి ఆయన ఏమనుకోవాలి? అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఏ విషయంలో గర్వించకూడదు, ఏ విషయంలో అతిశయించకూడదు. మనల్ని మనం తగ్గించుకుంటే దేవుడు మనలను హెచ్చిస్తాడు, హెచ్చిస్తాడు. ఈరోజు నీ దగ్గర 10,000 ఉంది, హెచ్చించుకుంటే 1,00,000 రూపాయలు అయ్యేటట్టుగా దేవుడిని నెట చేస్తాడు. 1,00,000 రూపాయలు ఉంది, హెచ్చించుకుంటే 1,00,00,000 రూపాయల దానిగా, 1,00,00,000 రూపాయల వాడిగా దేవుణ్ణి నెట చేస్తాడు. ఓహో, ఇతను 1,00,000 రూపాయలకే ఇతను హెచ్చించుకుంటున్నాడయా అబ్బా అని చెప్పి దేవుడు కటింగ్ వేసేస్తాడు, మూసేస్తాడు, తగ్గించేస్తాడు. అదే నువ్వు 1,00,000 రూపాయల దానిగా ఉన్నావు, 1,00,000 రూపాయల దానిగా ఉన్నావు, ఎత్తుకుంటే ఇదిగో ఆ 1,00,000 ఇటు పెడుతున్నావు, ఈ 1,00,000 ఇటు పెడుతున్నావు, ఈ 1,00,000 ఇటు పెడుతున్నావు అంటే కొంచెం లక్షాధికారిగా ఉన్నావు. అయినా కూడా దేవా నేను ఎంత మాత్రము దాన్ని ఎంతటి వాడినయ్యా, ఇదంతా నీవిచ్చింది ప్రభు అని దేవుణ్ణి అంటాడుతున్నావు, దేవుణ్ణి ఎత్తుక్కుంటున్నావు, దేవుని ఎందు భయంగా భక్తిగా ఉన్నావు, విశ్వాసంగా ఉన్నావు, డబ్బు మీద మనసు పెట్టకుండా దేవుని మీద మనసు పెడుతున్నావు, దేవుడికి ఇవ్వాల్సిన దాస్యంభాగం ఇస్తున్నావు, జాగ్రత్తగా ఉంటున్నావు. లక్షాధికారిగా ఉన్నా నువ్వు చాలా జాగ్రత్తగా ఉంటున్నావు. అప్పుడు దేవుడు నిన్ను ఏం చేస్తాడు? 1,00,00,000 రూపాయల దానిగా దేవుడు చేస్తాడు. నమ్ముతున్నాడు? ఆమేన్ చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. నువ్వు 1,00,000 రూపాయలు ఉన్నప్పుడే నిన్ను నువ్వు హెచ్చించుకుంటే నిన్ను 1,00,00,000 రూపాయల దానిగా, 1,00,00,000 రూపాయల వాడికి ఎవడు చేస్తాడు? ఇప్పుడు ఈ నెబుకద్నెజరు అనే వ్యక్తి అతను తను తాను హెచ్చించుకొని గర్వించుకొని, ఎస్ ఇదంతా నేను చేశాను, ఇదంతా నా పవర్, నా తెలివి, నా జ్ఞానము, నా వల్ల ఇదంతాని తను తాను హెచ్చించుకున్నాడు. ఎంతటి శాపానికి గురయ్యాడు, ఏ విధంగా శపించబడ్డాడు. ప్రపంచ చరిత్ర ఇది, చరిత్రలో ఉంది, ఇది చరిత్రలో ఉంది. బైబిల్ అనేది ఒక హిస్టారికల్ బుక్. ఇది ప్రపంచ చరిత్ర దీనికి మిళితమై ఉంది. ఏదో ఒక కవి కూర్చుని ఏదో ఇష్టం వచ్చిన రాసిన భాగవతాలు కాదు, ఇది కల్పించి రాసిన కథలు కాదు. ఇది నెట్లో కొట్టండి, ద హిస్టరీ ఆఫ్ నెబుకద్నెజర్ అని కొట్టండి, గూగుల్లో కొట్టండి, తెలుగులోనే కొట్టండి, నెబుకద్నెజర్ చరిత్ర ఏమిటి అని అడగండి, మొత్తం వస్తుంది. ఇది బైబిల్ అనేది సత్యమైనది, ఇది చాలా నిజమైనది. ఇది ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి మనల్ని మనం ఎప్పుడు హెచ్చించుకోకూడదు. చాలా మంది హెచ్చించుకుంటా ఉన్నారు. ఈ మధ్యన నేను సెల్లో ఒకటి చూశాను. అదేంటంటే ఆమె సినిమా హీరోయిన్, ఆమె ఒక సైడ్ ఆమె సినిమా హీరోయిన్ గా ఉన్నప్పుడు ఫోటో వేశారు. బహు చక్కగా ఉంది. సినిమా హీరోయిన్లు బాగుంటారు కదా, బాగుంటేనే కదా వాళ్ళు తీసుకునేది. బహు చక్కగా ఉంది. ఈ పక్కనే ఇంకో ఫోటో వేశారు, ఆమెకి క్యాన్సర్ వచ్చేసింది.
బక్క చిక్కిపోయింది, ఎముకలు గూడైపోయింది, ఆమె గుర్తుపట్టలేనంత అయిపోయింది. ఆమె ఫోటో ఈ పక్కన వేశారు, కింద మ్యాటర్ రాశారు. ఇదిగో పలానా ఆమె, ఇన్ని సినిమాలు చేసిన ఆమె, ఇంత గొప్పగా ప్రజలను బాగా ఆకట్టుకున్నామే, ఇదిగిట్ట అయిపోయిందని. ఎంత విచారం అండి ప్రియ దేవుని బిడ్డలారా. మానవ జీవితం అది ఏ పాటిది, ఎంతటిది. ఈరోజు అందం ఉందని, బలం ఉందని, శక్తి ఉందని, డబ్బులు ఉన్నాయని, చదువు ఉందని, జ్ఞానం ఉందని, ఉద్యోగం ఉందని, ఇవన్నీ ఉన్నాయని మనం గర్విస్తే, అతిశయిస్తే, దేవుడు మనల్ని తొక్కేస్తే మన పరిస్థితి ఏంటి? దేవుడు మనల్ని తొక్కేస్తే మన పరిస్థితి ఏంటి? దేవుడు మనల్ని అణిచేస్తే మన పరిస్థితి ఏంటి? దీపం పెట్టేవాడు కూడా ఉండడు. దేవుడు మనల్ని తొక్కేస్తే మన పరిస్థితులు అట్లుంటాయి. అలా ఉంటాయి ప్రియులారా. బుచ్చిరెడ్డిపాలెములో, గండవరంలో కొన్ని ఏరియాలకు పోతే, పాటూరు కొన్ని ఏరియాలకు పోతే ఊర్లను పరిపాలించిన ఇళ్ళు ఉన్నాయి అక్కడ. వాళ్ళు పరిపాలించింది దేన్నమ్మా? బుచ్చనే ఊరిని పరిపాలించారు వాళ్ళు. పొలం అంతా 1000 ఎకరాలు వాళ్ళ చేతుల్లో ఉంది. ఎంత సేద్యం ఉందో వాళ్ళకే తెలియదు. ఇక పాడి ఎంత ఉందో వాళ్ళకే తెలియదు. ఎంతోమంది పనిచేస్తున్నారో వాళ్ళకే తెలియదు. ఆ రోజుల్లోనే మరి ఈ రోజు వాళ్ళ కొంపలు ఏమైపోయినాయి? వాళ్ళ ఇల్లు ఏమైపోయింది? వాళ్ళు ఏమైపోయారు? వాళ్ళంతా అంత వెలిగిన సంసారాలు ఏమైపోయినాయి? ఎట్టయిపోయినాయి? ఎందుకు ఆ వెలుగు నిలబడలేదు? ప్రియ దేవుని బిడ్డలారా, ఆ యొక్క బలాన్ని బట్టి, వాళ్ళకున్న శక్తిని బట్టి ఎవరో ఒకరికి, దీనుడికి అన్యాయం చేసి ఉంటారు. బలహీనుడి మీదకి పోయి ఉంటారు. వాడి కడుపు మీద తన్నుంటారు. ఆ బలహీనుడుకున్న గొర్రెను అపహరించుంటారు. నోరు తెరిస్తే చంపేస్తానని ఉంటారు. అయ్యా నేనేమి నోరు తెరవనయ్యా అని కళ్ళ నిండా నీళ్లు పెట్టుకుని, బయటికి ఏడుపు రాకుండా కడుపులో అదిం పెట్టుకొని ఊరిడిసిపెట్టి ఆ బలహీనుడు వెళ్ళిపోయి ఉంటాడు. శాపం తగలకపోతుందా? శాపం తగలకపోతుందా? శాపం కొట్టి వాళ్ళు అంత సిరి సంపదలు వెల్లివెరిసిన వాళ్ళే ఇల్లిడ్చిపెట్టి వెళ్ళిపోయి ఉంటారు. అంతా బూజు, చీకటి, దీపం పెట్టేవాళ్ళు లేడు. మొత్తం హరించుకుపోయింది. మొత్తం దేవుడు అణగదొక్కేశాడు. 100 ఎకరాలు ఎట్టపోయి అన్ని పోయినాయి. చివరికి వాళ్లే బెకరుళ్ళు అయిపోయారు. ప్రియ దేవుని బిడ్డలారా, హెచ్చించుకుంటే మన దేవుడు ఏం చేస్తాడు? తగ్గిస్తాడు, తొక్కేస్తాడు, అణిచేస్తాడు. నేను ఇందాక ఒక మాట చెప్పాను కదా, వ్యభిచారం పెద్ద పాపం, దానికంటే పెద్ద పాపం గర్వించడం. ఒక వ్యభిచారినైనా, ఏదో బుద్ధి తక్కువై, ఏదో గతి లేక, తిండి కోసం ఏదో నేను తప్పు చేశానయ్యా, సరే ఇక చేయమాకమ్మా, ఇక చేయమాక నాయన, దేవుడు క్షమించి దగ్గరికి తీస్తాడు. అదే గర్వించిన వాడిని దగ్గరికి తీసినట్టు చరిత్రలో ఎక్కడా? గర్వించిన వాడిని దగ్గరికి తీసినట్టు బైబిల్ ఎవరినైనా చూపిండి. దావీదు పరస్త్రీ వ్యామోహంలో పడి ఆమె భర్తను చంపించి ఆమెను అనుభవించాడు. అట్టాటి దావీదు దేవుడిని క్షమాపణ అడిగితే దావీదు అతని దగ్గరికి తీశాడు. గర్వించిన వాడిని దగ్గరికి తీసినట్టు ఒక చోట ఉందా?
ఎవరైనా ఉన్నారా? గర్వించిన వ్యక్తిని దగ్గరికి తీసినట్టు దేవుడు తీయడు. గర్వం అతి భయంకరమైంది. అందుకే ఈ ప్రపంచానికి దేవుడిచ్చిన ఫార్ములా, నీవు కోడలివా, అత్తవా, భర్తవా, భార్యవా, కుమార్తెవా, కుమారుడివా, అల్లుడువా, కొడుకువా, వాట్ ఎవర్ పొజిషన్ యు హ్యావ్, నువ్వు ఏ పొజిషన్లో ఉన్నా, లేకుంటే ఒక దగ్గర పనిచేసే వ్యక్తివా, కార్మికుడివా, కర్షకుడు, ఎవరైనా సరే, ఈ ప్రపంచానికి దేవుడిచ్చిన ఫార్ములా, నిన్ను నువ్వు తగ్గించుకుంటే ఒకరోజు ఆయన నిన్నేం చేస్తాడు? హెచ్చిస్తాడు. హల్లెలూయా చెప్పండి. ఈ కాపురం నేను చేయలేను, నాకొద్ది కాపురం. ఎన్ని కాపురాలు మారుస్తావు? ఎన్ని మారుస్తావు? ఇన్ని మార్చి నీకు సమాజంలో విలువ ఉంటుందా? చెప్పమ్మా, ఉంటుందా? ఈ మొగుడొద్దు ఏమొద్దు, ఎంతమందిని మారుస్తావు? మరి ఇంతమందిని మార్చిన నీకు సమాజంలో విలువ ఉంటుందా? తగ్గించుకుంటే దేవుడిని ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. హల్లెలూయా చెప్పండి. నువ్వు భార్యవా, భర్తవా, కోడలవా, అత్తవా, నువ్వు ఏ పొజిషన్లో ఉన్నా నిన్ను తగ్గించుకుంటే దేవుడు హెచ్చిస్తాడు. విశ్వాసివా, అబ్బా ఈ చర్చి వద్దు, ఎన్ని సంఘాలు మారుస్తావు? ఎన్ని మారుస్తావు? ఎన్ని సంఘాలు నువ్వు మారుస్తావు? ఇన్ని సంఘాలు మార్చిన నీకు సమాజంలో విలువ ఉంటుందా? ఇన్ని సంఘాలు మార్చిన నీకు పరలోకం ఉంటుందా? చెప్పండి, పరలోకం ఉంటుందా? ఇన్ని సంఘాలు మార్చిన మనకి పరలోకం ఉంటుందా? అందుకే విశ్వాసివా, ఏదన్నా ఎవరి వల్లైనా నీకు మాట వచ్చిందా, ఇబ్బంది వచ్చిందా, ఏదన్నా కష్టం వచ్చిందా, తగ్గించుకుంటే దేవుడు హెచ్చిస్తాడు. ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. తగ్గించుకుంటే దేవుడు హెచ్చిస్తాడు. తగ్గించుకుంటే దేవుడు హెచ్చిస్తాడు. తగ్గించుకుంటే మన దేవుడు హెచ్చిస్తాడు. చాలా మంది ఊరికే హెచ్చించుకుంటా ఉంటారు. నెబుకద్నెజరు అలాగే హెచ్చించుకున్నాడు. సరే, ఒక్క మాట. దేవుడు సెకండ్ దేవుడు ఇన్ని సృష్టించాడు కదా, సైతాన్ని కూడా దేవుడే సృష్టించాడా? చెప్పు, సృష్టించాడా అనా? సైతాన్ని కూడా చెప్పండి, సైతాన్ని కూడా దేవుడే సృష్టించాడా? చెప్పమ్మా. సృష్టించలా. సైతాన్ని దేవుడు ఎందుకు సృష్టిస్తాడండి? ఇప్పుడు భూమిని సృష్టించాడు, ఆకాశాన్ని సృష్టించాడు, చంద్రుడు, సూర్యుడు, నక్షత్రాలు, సమస్తము, సముద్రం, నదులు, భూమి మీద పాకే పురుగులు, పక్షులు, జంతువులు, అన్నిటినీ, చీకటిని, వెలుగుని, అన్నిటినీ సృష్టించిన దేవుడు, మనుషులు సృష్టించిన దేవుడు, ఇన్ని సృష్టించిన దేవుడు సైతాన్ని దేవుడు సృష్టించలా. దేవుడు సృష్టించలా. మరి సైతాన్ ఎట్టయ్యాడు? వాడికి వాడే అయిపోయాడు. లూసిఫర్ అనే దేవదూత పరలోకంలో మంచి వాయిద్యములు వాయిస్తూ, సంగీతములు వాయిస్తూ దేవుని మనస్సుని ఆనందింపజేశాడు. కోట్ల కొలది దేవదూతలు దేవునికి ఎదురుగా నిలబడి పరిశుద్ధుడని స్తుతిస్తుంటే, ఈ పక్కన లూసిఫర్ అనే దేవదూత చక్కగా వాళ్ళ యొక్క శృతికి తగ్గట్టుగా పాట, శృతి లయ, ఈ రెండు ఉంటేనే పాట. ఈ రెండు లేకుండా, జ్ఞానం లేకుండా పాడేస్తే అది పాట కాదు, మాట అవుద్ది. ఏమవుద్ది? మాట అవుద్ది. శృతి లయ. ఇప్పుడు వాళ్ళు పరిశుద్ధుడని వాళ్ళు పాడుతుంటే, ఆ శృతికి తగ్గట్టుగా ఇతను వాయిద్యం వాయిస్తూ, చక్కటి వాయిద్యాలు వాయిస్తూ దేవుడి మనస్సుని గైకొన్నప్పుడు
దేవుడేం చేశాడు? దేవుడేం చేశాడు? ఆ లూసిఫర్ని పిలిచి, లూసిఫర్, నువ్వు నన్నెంతో సంతోషపరుస్తున్నావు, నన్నెంతో ఆనందపరుస్తున్నావు, నీ యొక్క వాయిద్య నైపుణ్యముతో నేనెంతో సంతోషపడుతున్నాను అని చెప్పి, ఇదిగో నేను నిన్ను హెచ్చిస్తున్నానని చెప్పి, ఈ పరలోక రాజ్యంలో దేవదూతలందరిలో నీవు ప్రధాన దూతవి. ఏ దూత బిరుదిచ్చాడానికి? ఏం పేరు ఇచ్చాడమ్మా? ప్రధాన దూత. ప్రధాన దూత. మిగిలిన వాళ్ళంతా దేవదూతలు. లూసిఫర్ ప్రధాన దూత. ప్రధాన దూత క్యాడర్ ఇచ్చాడు. మీకు తెలుసా, మనుషుల బుద్ధి బయటపడాలంటే ఇచ్చి చూడాలి, పెట్టి చూడాలి. ఇచ్చి చూడాలి, పెట్టి చూడాలి. ఏదన్నా ఇచ్చినప్పుడు వాళ్ళ బుద్ధి బయటపడుతుంది. పెట్టినప్పుడు వాళ్ళ బుద్ధి బయటపడుతుంది. ఇప్పుడు ఆ దేవదూతను పిలిచి, దేవుడు ఆ దేవదూతకు అంత గొప్ప ఆధిక్యత, నువ్వు ప్రధాన దూతవి, ఈ యొక్క పరలోకంలో ఉన్న దేవదూతలు అందరికంటే నువ్వు ప్రధాన దూతవి అని దేవుడు చెప్తే, ఆ దేవదూత ఇంకా లోబడి చక్కగా దేవుని స్తుతించి మహింపరచాల్సింది పోయి, ఆ దేవదూత ఏం చేశాడు? అవునా, నేను పరలోకంలో దేవదూతలు అందరికంటే ప్రధాన దూతనా? అంటే అందరికంటే నేనే గొప్పనా? అబ్బా, అందరికంటే కోట్ల కొలది, మిలియన్ ట్రిలియన్స్ కొలది ఈ దేవదూతలు అందరికంటే నేను ప్రధాన దూతనా? అబ్బా 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 అబ్బా, నేనెంత అది అనుకుని, మరి ఇక నాకంటే ఎవరు? దేవుడు నాకంటే ఆయన ఉన్నాడు. ఏదో ఒక రోజు నేను ఆయన వలే అయిపోతే ఇక నాకు పరలోకంలో నాకు తిరిగే. ఏమండి ఎంత గర్వం ఇది! ఎంత గర్వం ఇది! ఎంత అహంకారం ఇది! ఏదో ఒక రోజు నేను దేవుడిలాగా అయిపోతే, ఆ స్థానములోకి వెళ్ళిపోతే ఇక నాకు పరలోకంలో నాకు ఇంకా తిరుగులేదు. ఇప్పుడు దేవదూతలందరికంటే నేను ప్రధాన దూతనయ్యాను. ఇక నాకంటే పైన ఉన్నాడు దేవుడే కదా. ఇక నేను ఆయనలాగా అయిపోతే ఇక నాకు ఏ ఇబ్బంది లేదు. ఊహించుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా చెప్పండి. ఎప్పుడైతే అటువంటి దుర్మార్గమైన ఊహ, అహంకారంతో కూడిన ఊహ, తలంపు ఆ దేవదూతలోకి వచ్చిందో, దేవుడు ఏం చేశాడు? ఆ దేవదూతని, నువ్వు ఇక్కడ ఉండటానికి వీల్లేదు, నీలోకి అపవిత్రత వచ్చేసిందని తోసేశాడు. ఎప్పుడైతే దేవదూత త్రోయబడ్డాడో, చీకట్లో పడిపోయాడు, ఆ దేవదూత చీకటిగా, సాతానుగా మారిపోయాడు. అంటే ఇప్పుడు సాతాన్ని ఎవరు సృష్టించారు? దేవుడు సృష్టించాడా? లేదు, అతనే సాతానుగా మారిపోయాడు. మరి ఇతను సాతానుగా మారక ముందు అతను ఏ పొజిషన్ లో ఉన్నాడు? ఏ స్థితిలో ఉన్నాడు? దేవదూతగా, ప్రధాన దూతగా దేవుని రాజ్యములో ఆయన సన్నిధిలో ఉన్నాడు. ఆ స్థితిలో నుంచి అతను పడిపోయాడు, సాతానుగా మారిపోయాడు. కారణం ఏంటి? తను తాను హెచ్చించుకోవడమే. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా మంది హెచ్చించుకుంటా ఉన్నారు. ఇక మాకే ఇబ్బంది లేదు. అవునా? ఏ ఇబ్బంది లేదా? ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి ఎవరి అంతము ఎలా ఉంటుందో ఎవరికే చెప్పండి. ఎవరికే తెలీదు. ఎవరి అంతం ఎలా ఉంటుందో ఎవరికి తెలీదు. నీ అంతం ఎలా ఉంటుందో నీకు తెలీదు. మన అంతం ఎలా ఉంటుందో మనకు తెలియదు. జాగ్రత్తగా ఉండాలి, భయంగా, భక్తిగా ఉండాలి, విశ్వాసంగా ఉండాలి, వినమ్రతగా ఉండాలి, విధేయతగా ఉండాలి, దైవజనుడికి లోబడి ఉండాలి, దేవునికి లోబడి ఉండాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి.
సంఘాన్ని అంటి పెట్టుకుని ఉండాలి. అలా ఉంటేనే దేవుడు ఆశీర్వదిస్తాడు. గర్విస్తే దేవుడు తొక్కేస్తాడు. గర్విస్తే దేవుడు అణిచేస్తాడు. హెచ్చించుకుంటే తగ్గించబడతారు. వినాలి. ఇప్పుడు ఈ మాట దేవుడు ఏ సబ్జెక్ట్లో ఆయన చెప్పాడండి? ఈ మాట చెప్పాడు కదా లూకాసు వార్త 18:14 ఏ టాపిక్లో ఆయన చెప్పాడు? ఏ టాపిక్లు అంటే ఇద్దరు మనుషులు దేవాలయానికి వెళ్ళారు. వాళ్ళిద్దరు ఎవరంటే పరిసయుడు, సుంకరి. వాళ్ళిద్దరు టాపిక్ లో దేవుడు ఆ మాట చెప్పాడు. ఆ పరిసయుడు అనే వ్యక్తి తిన్నగా దేవాలయం లోపలికి వెళ్ళి తల ఎత్తి, దేవా, నేను వ్యభిచారిని కాదు, దొంగని కాదు, అన్యాయస్తుని కాదు, వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నా, నా సంపాదన అంతటిలో 10వ భాగం ఇస్తున్నా, ఇదిగో ఈడు సుంకర్ లాంటి నేను కానే కాదు అని ప్రార్థన చేస్తున్నాడు. అదే సుంకరి ఏమండి దేవాలయంలోకి రావటానికి భయపడి అతను తల నేలకు ఆనించి, దేవా నేను పాపిని, నన్ను క్షమించు, నన్ను కరుణించని అతను ప్రార్థన చేస్తున్నాడు. ఆ టాపిక్ లో ఈ పరిసయుడు కంటే సుంకరి నీతిమంతుడు అని దేవుడు తీర్పు చెప్పాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. కాబట్టి మీరు కూడా 10వ భాగాలు ఇవ్వటం మానేయండి, ఉపవాసాలు ఉండటం మానేయండి. సుంకర్లాగా దేవా నన్ను కరుణించంటే చాలు. అంతే కదా. అర్థం చేసుకోండి వాక్యాన్ని. ఆ సుంకర్ అనే వ్యక్తి ఏ స్థితిగతి లేనివాడు, ఏమి ఎరుగనివాడు, సత్యం తెలియనివాడు, ఏమి కాణికి పనికిరానివాడు. అలాంటి వ్యక్తి అతను దేవాలయం దగ్గరకు వచ్చి పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తున్నాడు. ఈ పరిసయుడు మంచి జ్ఞానం గలవాడు, తెలివి గలవాడు, చదువున్నవాడు, అన్నీ కలిగిన వాడు. కాబట్టి ఇతను చక్కగా దేవుని మందిరానికి వస్తున్నాడు, ఉపవాసాలు ఉంటున్నాడు, 10వ భాగాలు అన్ని బానే ఉంది. కానీ ఇతనిలో ఏముంది? గర్వం ఉంది. దేవుడు దాన్ని చూసి అంటున్నాడు, ఈ పరిసయుడు కంటే ఆ సుంకరి నీతిమంతుడని మీతో నేను చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకొనివాడు తగ్గించబడును, తన్ను తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడును. దేవుని బిడ్డలారా, మనల్ని మనం హెచ్చించుకోకూడదండి. దయచేసి ఆలకించండి. మనల్ని మనం ఎప్పుడు హెచ్చించుకోకూడదు. ఒకవేళ దేవుడు నీకు అధికంగా కృపనిచ్చాడా, హెచ్చించుకోమాక, అధికమైన కృపనిస్తాడు. బైబిల్లో కృప వెంబడి కృప అనుంది. కాబట్టి మనము ప్రభు యొక్క సన్నిధిలో ఉన్నాం. మనల్ని మనం హెచ్చించుకోకుండా మనల్ని మనము తగ్గించుకొని దేవుని యందు దీనస్థితి కలిగి ముందుకు సాగదాం. దేవా, మీకు తెలుసా బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు దావీదు. చాలా మంచివాడు దావీదు. ఎంత మంచివాడంటే దావీదు అతను అంటాడయ్యా, నేనెంతటోన్నయ్యా, నేను సచ్చిన కుక్క లాంటి వాడిని అంటాడు. హల్లెలూయా చెప్పండి. మీరు ఎప్పుడైనా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కుక్క చచ్చిపోతే దాన్ని పక్కకి లాగేస్తారు. దాన్ని ఎవరు పాతి పెడతారు? అది అట్టనే ఎండకి ఎండి వాసన వస్తూ అట్టనే డ్రై అయిపోద్ది. ప్రియులారా, నేను ఎప్పుడైనా వెళ్తున్నప్పుడు వాటిని చూస్తే దావీదు గుర్తుకొస్తాడు. అయ్యా దావీదు గారు, చివరికి దీనితో పోల్చుకున్నారా? అంటే సచ్చిన కుక్క లాంటి వాడిని దావీదు పోల్చుకున్నాడంటే దావీదు ఎంత తగ్గింపు జీవితం అండి. మరి ఈరోజు మనం ఎలా ఉన్నాం, ఏ స్థితిలో ఉన్నాం, ఏ పరిస్థితిలో ఉన్నాం? ఏమండి, మనం దేంతో పోల్చుకుంటున్నాం? పులులు, చెప్పండి, పులులు, సింహాలు. మా ఓడు పులి, అవునా? అటైతే నిన్నే గరిచేస్తాడు, అంతే కదా.
అలాంటి మాటలు మాట్లాడి పిల్లకాయల జీవితాలని మీరే పాడు చేయమాకండి. అలాంటి మాటలు మాట్లాడి వాళ్ళని మీరే ఇది చేయమాకండి. మనోళ్ళు పులులు కాదు, సింహాలు కాదు. వాళ్ళకి దేవుడికి ఇష్టమైన బిడ్డలుగా బతకాల. హల్లెలూయా. కాబట్టి మనల్ని మనం తగ్గించుకుంటే మన దేవుడు ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. ఇది దేవుడు మనకిచ్చిన ఫార్ములా. దీన్ని మనం కొనసాగించాలి. అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. కళ్ళు మూసుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. దేవా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. దయగలిగిన దేవా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. ఈరోజు యొక్క వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డను బట్టి దేవా నీకు స్తోత్రం. ఆశీర్వదించండి, దీవించండి అయ్యా. అవును ప్రభువా, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడునని రాయబడింది. మేము ఏ విషయంలో కూడా నాయన హెచ్చించుకోకూడదు. భక్తిని బట్టి కూడా మేము హెచ్చించుకోకూడదు. జ్ఞానాన్ని బట్టి హెచ్చించుకోకూడదు. నీతి క్రియలు చేస్తున్న దాన్ని బట్టి హెచ్చించకూడదు. అయ్యా, ఆ పరిసయుడు విగ్రహారాధికుడు కాదు, దొంగ కాదు, వ్యభిచారి కాదు, అన్యాయస్తుడు కాదు. కానీ అతను ఒక గర్విష్టి. అతను నీతి క్రియలు చేస్తున్న దానిని బట్టి గర్వంగా ఉన్నాడు. ఎంత విచారమయ్యా. ఉపవాసాలు ఉండే దాన్ని బట్టి గర్వించాడు. దశంభాగాలు ఇచ్చే దాన్ని బట్టి గర్వించాడు. నీతిగా బతుకుతున్న దాన్ని బట్టి గర్వించాడు. దేవుడు అతన్ని తగ్గించాడు. అవునయ్యా, మేము ఏ విషయంలో కూడా నాయన గర్వించకూడదు. మీ దృష్టిలో అయ్యా, మీ కను దృష్టిలో, మనుషులందరి దృష్టిలో, మీ దృష్టిలో తగ్గింపుగా ఉండాలి. అప్పుడు దేవుడు అయ్యా మమ్మలను హెచ్చింపజేస్తాడని మీరు మాట్లాడారు. అటు కృప మా అందరికీ కలుగ చేయమని, సేవను ఆశీర్వదించి దీవించమని అయ్యా, ఈ వాక్యం విన్న వారందరినీ ఆశీర్వదించండి అయ్యా. నా తండ్రి, ఆన్లైన్లో ఈ వాక్యం వింటున్న వారందరినీ ఆశీర్వదించండి. ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్లో వాక్యం వింటున్న వాళ్ళందరినీ ఆశీర్వదించండి. గొప్ప తగ్గింపు జీవితం అందరికీ, నాకు మా అందరికీ కలుగ చేయండి. దీవించమని కృతజ్ఞతలు చెప్తూ యేసు నామములో వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. God bless you all.